శిక్ష పడాలని. కానీ నా ప్రేమ చెప్తుంది ఆ శిక్ష నీ మీద పడకూడదని. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం. సర్వ మానవాళి చేసిన పాపానికి రక్తము చిందించాల్సిన అవసరత ఉన్నది. తద్రక్తం పరమాత్మనే. ఆ రక్తం పరమాత్మనిది, మేకలది కాదు, గొర్రెలది కాదు. పుణ్య దాన బలియాగం, పవిత్రమైంది. పుణ్యం దానం అంటే ఉచితంగా, బలియాగం అంటే ఇష్టపూరితంగా. ఆయన రక్షకుడు. నీ తన్నులు ఆయన తిన్నాడు, నీ చావు ఆయన పొందాడు, నీ శిక్షను ఆయన భరించాడు. అందుకని ఆయన రక్షకుడు అన్నారు. రెండు, ఆయన ప్రభు. ఎందుకు ఆయన ప్రభు? ప్రభు అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింది ఎవరు? గవర్నర్ గారు. ప్రభుత్వాన్ని నడిపించేది గవర్నర్. ప్రభువు అంటే నడిపించేవాడు. ఆయన రక్షించి వెళ్ళిపోడు, ఆయన నీతో ఉండి అంతం వరకు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నేను లెగుస్తా, నేను నిలబడతా, నడవగలనా? నువ్వు నడవలేవు. ఆయన నడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. అందుకే ఆయనకి ఇచ్చిన పేరేంటి తెలుసా? ఇమ్మానియేలు, గాడ్ విత్ us. జీసస్ రక్షిస్తాడు, ఇమ్మానియేలు, గాడ్ విత్ us. ఇక మూడోది క్రీస్తు. క్రీస్తు, ఆయన క్రీస్తు అని ఎందుకన్నారు? క్రీస్తు అన్న మాట గ్రీకు పదం. అభిషిక్తుడు అక్కడి నుంచి పంపించారు ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళగలిగేది ఆయన ఒక్కడే. ఎక్కడి నుంచి తీసుకెళ్ళగలిగేది ఆయన ఒక్కడే. క్రీస్తు చావు తర్వాత నిత్యత్వంలోకి నడిపించగలిగేది ఆయనే. అసతోమ సద్గమయ, నేను రక్షకుణ్ణి. తమసోమ జ్యోతిర్గమయ, నేను వెలుగుని నడిపిస్తాను. మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యువులోకి వెళ్ళి మృత్యుపై విజయాన్ని సాధించి పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అక్కడికి తీసుకెళ్తాను. నేను మూడు ప్రశ్నలకి స్ట్రైట్ ఆన్సర్ జీసస్ క్రైస్ట్ ఇచ్చాడు. అందుకే ఆ మూడు చెప్పారు ఆయనకి. మనం కూడా అదే ప్రార్థన చేశాం. మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యుతో కబడ్డీ ఆడాడు ఆయన. మృత్యువులోకి వెళ్ళి కబడ్డీలో గెలిచి ఆయన తొడగొట్టి, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగాడు. ఎవరైతే యేసు ప్రభు పార్టీలో చేరతానంటారో వాళ్ళది ఆ విజయం. నేను క్రైస్తవులతో మాట్లాడట్లేదు ఈ మాట, నేను మనుషులతో మాట్లాడుతున్నా. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ బ్రతుకేదైనా, నీ చదువు ఏదైనా, నీ హోదా ఏదైనా, నువ్వు మనిషివైతే యేసయ్య మనుషుల కోసం వచ్చాడు ఆయన. హీ డిడ్ నాట్ కమ్ ఫర్ క్రిస్టియన్స్. యేసయ్య వచ్చినప్పుడు క్రైస్తవులు లేరు, యేసయ్య వచ్చినప్పుడు చర్చ్ లేదు, ఆయన మనుషుల కోసం వచ్చాడు. మై ఫ్రెండ్స్, అదే ప్రశ్న నీకుంటే, అదే సమస్య నీకుంటే, వై కాంట్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసయ్య దగ్గరికి మీరు ఎందుకు రాకూడదు? లతా మంగేష్కర్ చచ్చిపోయే ముందు నిరాశతో చచ్చిపోయింది. నేను ఎందుకు బతుకుతున్నాను నాకు తెలియదని. ఇదే కాంపౌండ్లో, ఇదే చర్చ్ వెనకాల ఒక సమాధి ఉంటుంది. యూ కెన్ సీ దట్. ఇది ఒక సమాధి ఉంటుంది, యూ కెన్ సీ దట్. ఆ సమాధిలో పాతి పెట్టబడినటువంటి వ్యక్తి, ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు ఆయన. హీ కాల్ మీ. 10 నిమిషాలు నాకు ప్రార్థన చేశాడు ఆయన. ఆయన గొంతుకులో ఏమాత్రం నిరాశ లేదు, ఆయన మాటల్లో ఏమాత్రం అసంతృప్తి లేదు. బహుశా ఆయనకు అప్పటికే ఎక్కడో సెన్స్ అయిందేమో నా దినాలు ముగిశాయని. అందుకే నాతో మాట్లాడి